నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రం అక్బర్ నగర్ లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గ్రామ శివారు గుట్టు ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. షేక్ బిలాల్ కు చెందిన మేకను రాత్రి గదిలో నుంచి తీసుకువచ్చి పులి దాడి చేసి చంపేసినట్లు అనుమానిస్తున్నారు. ప్రధాన రహదారి పక్కనే గదిలో ఉన్న మేకపై దాడి చేసి చంపడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గత కొన్ని రోజులుగా గ్రామం మధ్యలోకి 2 చిరుత పులులు వచ్చాయని, గ్రామ శివారులోని 4 చిరుతలు సంచరించడాన్ని స్థానికులు చూసినట్లుగా చెబుతున్నారు. పులుల సంచారంపై అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టి జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. సంవత్సరం నుంచి పులి అని చాలా మంది ఆందోళన పడుతున్నారు. అది వాస్తవం కూడా. అది మొన్న మధ్యలో ఫారంలోకి వచ్చిందని ఫోటోలు తీసినారు. వాస్తవానికి ఉంది. 3 పిల్లలు పులితో తిరుగుతుంది. అది మొన్న 20 రోజుల క్రితం ఇక్కడ ఫారంలో ఒక చెరుకు తోటలో కూడా ఒక పందికి సీరేసింది. అయినా ఆ ఫారెస్టులు వచ్చి చూసిపోయారుగానే పెద్దగా పట్టించుకోవచ్చిండ్రు. అది ఇలా జనాలకు ప్రమాదంగా మారింది. అది మొన్న అట్లా పొలాలకు వెళ్ళి అది ఒక దుడ్డె కొరికేసింది. ఆ రోజు వచ్చి చూసి కూడా దాని మీద పెద్ద స్పందన లేదు. ఈ రోజు రాత్రి 5 ఫీట్లున్న గోడలకు దూకి మళ్ళీ బయటకు తీసుకొచ్చి దానికి తినేసి వెళ్ళిపోయింది పులి. వాస్తవం పులి ఉంది. వాళ్ళేమో వస్తున్నారు, ఏం చేయలేదు అని చెప్పి వెళ్ళిపోతున్నారు. కానీ పారిశ్రమలు అస్సలు పట్టించుకోవట్లేదు. దానికి ఖచ్చితంగా ఆ చివరి నుంచి ఈ చివరి దాకా గుట్టకు ఒక 2-3-4 దగ్గర బోన్లు ఏర్పాటు చేస్తే జనాలకు కొద్దిగా భయం తగ్గుతుంది. అది ఒక పట్టుకున్నారనుకో దాన్ని మా పీడ వదిలిపోతుంది. జనాలు చాలా ఆందోళన ఉన్నారు. ఏదైనా చేయాలి కానీ ఫారెస్ట్ వాళ్ళు దానికి చర్యలు తీసుకొని జనాలకు రక్షించాలని కోరుకుంటున్నాను. ఫారెస్ట్ వాళ్ళు కూడా చూసి వెళ్ళారు. ఉన్నట్టున్నదని నిర్ధారణతో చెప్పారు. కానీ మళ్ళా రాత్రి మేకను తిని వెళ్ళినట్టున్నారు. ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఏ బోనని ఏదైనా చేసి ఊరంతా ఆ ఫారెస్ట్ తిరిగి వాటిని నివారించి ఎక్కడికైనా దూరం తీసి బోన్ పెట్టి వాటిని దూరం ఫారెస్ట్లో వదిలేస్తే బాగుంటుందని గ్రామస్తులు విన్నపం. అని ఫారెస్ట్ వాళ్ళు వచ్చి తొందరగా చర్య తీసుకుంటారని మేము భావించాం. ట్రెషరీ ఆఫీసర్ గారు కూడా ఫారెస్ట్ వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చి మాకు తొందరగా చర్య తీసుకుంటారని మేము భావించాం. సంవత్సరం నుంచి పులి అని చాలా మంది ఆందోళన పడుతున్నారు. అది వాస్తవం కూడా. అది మొన్న మధ్యలో ఫారంలోకి వచ్చిందని ఫోటోలు తీసినారు. వాస్తవానికి ఉంది. 3 పిల్లలు పులితో తిరుగుతుంది. అది మొన్న 20 రోజుల క్రితం ఇక్కడ ఫారంలో ఒక చెరుకు తోటలో కూడా ఒక పందికి సీరేసింది. అయినా ఆ ఫారెస్టులు వచ్చి చూసిపోయారుగానే పెద్దగా పట్టించుకోవచ్చిండ్రు. అది ఇలా జనాలకు ప్రమాదంగా మారింది. అది మొన్న అట్లా పొలాలకు వెళ్ళి